తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం సాల కాలనీకి చెందిన ఆరూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సుమారు 3 కోట్ల రూపాయల చీటీల పేరుతో తమను మోసం చేశాడంటూ పలువురు బాధితులు వెంకటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల వివరాల మేరకు సాల కాలనీలో నివాసముంటున్న ఆరూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దాదాపు 10 సంవత్సరాల నుండి చీటీల వ్యాపారం చేస్తున్నాడని నమ్మి అతని దగ్గర చిట్టీలు వేసి మోసపోయామని బాధితులు వాపోయారు. చీటీలు పాడినా డబ్బులు ఇవ్వలేదని, ప్రస్తుతం వెంకటేశ్వర్లు ఆచీకీ తెలియడం లేదని పేర్కొన్నారు. ఫోన్ కు కూడా అందుబాటులో లేడని, ఇంటికి వెళ్లి అడిగితే వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగలపేట 13 రోజుల్లో చీట్లు వేసాం. 20 ఏళ్ళ నుంచి చీట్లు లావాదేవీలు వేస్తూ వస్తున్నాము. లాస్ట్ చీట్లు మా ఇన్ని ఇస్తాను, రెండు అవి ఏమో ఇస్తా అన్నాడు. ఇంటికి పోతే 2 నెలల నుంచి ఇంటికాడు లేడు. మా కొడుకు ఒక రచ్చ ఇంట్లో చీట్లు వేసావు, డబ్బులు ఏమని తీరా పోతామంటే వస్తామని ఇంటికి సమాధానం లేవు. కొడుకు కాడ పోతే మా నాన్నకి మాకు అన్నం లేదు, ఆస్తులు మేము పంచుకునేసాము, ఈ ఆస్తులు మా నాన్నకి ఇచ్చేస్తున్నాము, తాళాలు ఇచ్చేస్తాను, మా నాయన తీసుకుని పెట్టుకోండి, మీరు ఏమైనా చేసుకో అన్నాడు. ఆడవాళ్ళు అది మంచి పెట్టినా మొన్న కోర్టు చుట్టూ తిరుగుతున్నాము. అది మా పరిస్థితి, మాకు న్యాయం చేయండి దయచేసి. డబ్బా నాగేష్ ఆలూరు వెంకటేశ్వర్లు చీటీలు వేసుకున్నాడు. చీటీలు వేస్తే నాది 12 లక్షల చీటీ, 5 లక్షల చీటీ ఉంది. ఎక్స్ట్రా నా దగ్గర నుంచి వడ్డీ చూపించి 3 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. ఏమయ్యా డబ్బులు చీటీ పాడినాం కదా, డబ్బులు ఏమంటే ఇదిగో 2 నెలలు 3 నెలలు అంటున్నాడు. ఈ 2 నెలలు 3 నెలలు ఇప్పటికి 5 నెలలు గడిచిపోయింది. మాకు ₹1 డబ్బులు లేదు. నాకు దగ్గర నాకు 15 లక్షలు రావాలా. సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. నా తర్వాత ఇంకా దాదాపు మా వాళ్ళు ఒక 10 మంది 20 మంది కుటుంబాలు 30 కుటుంబాలు ఉన్నాయి. ఎవరికైనా కూడా డబ్బులు తీసుకున్నాడు, చీటీ పాటిస్తున్నాడు, కానీ ₹1 డబ్బులు అడిగితే ఇంటికి వెళ్ళి అడిగామనుకో, ఎవరిని అడిగినా కూడా ఆయన లేడు, ఆయన పిలుచుకొని రాకపోవడం, నువ్వు ఎవరికి ఇచ్చినామని వాళ్ళ పెద్ద కొడుకు అంటున్నాడు. వాళ్ళ భార్యని అడిగితే ఆయన లేదంటున్నారు. యాడికి ఇళ్ళకి అడిగిపోతే తలుపులు వేసుకున్నారు, తాళాలు వేసుకుని వెళ్ళిపోయినారు.